నమస్తే, వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికుడి ఆవేదన హృదయ విదారకం. చెరువును తవ్వి దోచుకుంటున్న భూపాలపల్లి నాయకులు. కర్నూలులో ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలులో మంత్రి టీజీ భరత్ పై చేసిన వ్యాఖ్యల కేసులో వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మే 14లో జరిగిన ర్యాలీలో చేసిన ఆరోపణలపై పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. విచారణలో పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు సిద్ధార్థ రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని సీఐ శేషయ్య వెల్లడించారు. అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మేము ధర్నా చేస్తాండి. మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే, ఆ సబ్జెక్టులో నేనేసిన మొక్కలు పడికి చెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జెక్టుని పరిచయం చేస్తామంటే ఇక నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గున్నాను కాదన్నా. అమ్మాయి కూడా ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుదంటే మన ఇళ్లలో పిల్లలు లేరా అన్న? ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెటోళ్ళకి. రోజు ₹1 కోటి ఎత్తుతా ఆడిన మినిస్టర్. వాస్తవం చెప్తా, ఒకటి రాసి పెట్టుకోదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని. పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలనా లేదా అన్నాడు. అనింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా? డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా? చెప్పాల్సింది మీ డాడీకి కాదురా, మా డాడీకి. వీళ్ళు ఇంత నీచంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధమన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ
దాదాపు ఒక 10 రోజులు అయిందన్న కేసు నమోదు చేసి ఆ కేసు నమోదు చేసిన దానిపైన నాకు 41 CRP నోటీస్ ఇచ్చినారు. దాంట్లో భాగంగానే ఈరోజు విచారణకు హాజరు కమ్మని చెప్పినారు. ఆ రోజు మీటింగ్లో ఏం జరిగింది, ధర్నాలో ఏమేమి జరిగింది, ఆ రోజు చేసిన ఆరోపణలపైన వాళ్ళు క్వశ్చన్లు అడిగినారు, వాటికి ఆన్సర్ చెప్పడం జరిగింది. ఓకే, క్రైమ్ నెంబర్ 147/26 దాంట్లో విచారణలో భాగంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. నోటీస్ మేరకు ఈరోజు అతను పోలీస్ స్టేషన్కి విచారణ నిమిత్తం హాజరవ్వడం జరిగింది. సో విచారణలో మనం కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి సంబంధించిన అతని దగ్గర నుంచి పూర్తి సమాధానాలు తీసుకున్న తర్వాత అతనికి మళ్ళీ తిరిగి అతను 35 Class 3 నోటీస్కి కంప్లై చేసినట్లుగా మళ్ళీ అతనితో సిగ్నేచర్స్ తీసుకొని అతను పంపించడం జరిగింది. కేసు అయితే దర్యాప్తులో ఉంది, ఇంకా కొంతమందిని విచారించాల్సిన అవసరం ఉంది ఇందులో. సో విచారణ తర్వాత తదుపరి విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సరైన సమాధానం చెప్పారు సార్ దానికి? మనం అడిగిన ప్రశ్నలకు అన్నింటికి కూడా సరైన సమాధానాలు వచ్చాయి. అదే కేసు దర్యాప్తులో ఉంది కదా, ఇంకా మిగతా సాక్షులను కూడా విచారించేది ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ అవసరం మేరకు తదుపరి చర్య తీసుకుంటాం. డిఫర్మేషన్ కేసుకు సంబంధించిన మెటీరియల్ మొత్తం అంటే అతను చేసిన వ్యాఖ్యల మీద కట్టుబడి ఉన్నాడా? సాక్ష్యాలు ఏమన్నా చూపిస్తాను ప్రొడ్యూస్ చేస్తాను. ఎవరో చెప్తే విన్నాను అని మాత్రమే చెప్పారు. అతను ఇంకా ఆధారాలు అయితే ఏం లేవని చెప్పారు. సో రాజకీయంగా ఇలాంటి ఆరోపణలు అనేవి చాలా సహజము అన్నట్టుగా చెప్తున్నారు. తదుపరి విచారణ ఈ మధ్యకాలంలో ఉండే అవకాశం ఉంది. తదుపరి విచారణ అనేది కేసు రెగ్యులర్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఏ సెక్షన్ కింద కేసు? 352, 353 Class 2, 356 Class 1, 356 Class 2 BNS కింద కేసు నమోదు కావడం జరిగింది. ఈ సెక్షన్లో ఏమేమి చేసినప్పుడు ముఖ్యంగా ఒక 2 వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, అలాగే ఎవరినైనా దురుద్దేశపూర్వకంగా అవమానించాలనే ఉద్దేశంతో మాట్లాడటం, దానికి సంబంధించి సెక్షన్స్ అప్లై చేయడం జరిగింది. అన్ని బెయిలబుల్ సెక్షన్స్. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను కర్నూలులో టీడీపీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జై బాలయ్య నినాదాలతో సందడి చేశారు. బాలకృష్ణ హిందూపురం అభివృద్ధికి బసవతారకం ఆసుపత్రి ద్వారా పేదలకు సేవలు అందిస్తున్నారని నాయకులు కొనియాడారు. బాలయ్య ఆయురారోగ్యాలతో శత వసంతాలు జీవించాలని ఆకాంక్షించారు. ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, అలాగే మన రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ 1983 జనవరి 9వ తారీఖున ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ పెట్టింది మా మిత్రులు రవి అయితేనేమి, రామకృష్ణ అయితేనేమి, మా తిరుపా గారు అయితేనేమి, పాత్రికేయులకు మిత్రులకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బీసీ సంఘ నాయకులు కృష్ణోజరావు గారు అందరూ కూడా జై బాలయ్య, జై జై బాలయ్య. చూసాం మీరు చెప్పేటైనా కానీ ఏమన్నా 2 నిమిషాలు మాట్లాడండి. జై బాలయ్య బాబు, జై బాలయ్య, జై జై బాలయ్య చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి కూడా మరోసారి గుర్తు చేస్తూ, ఏదేమైనా కూడా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం. నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా నాయకుడు బాగా, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఒక శాసనసభ్యుడిగా కాకుండా మరి ఇందాక ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఒక బసవ తారక రామ దానికి హాస్పిటల్ కూడా చైర్మన్ గా వ్యవహరిస్తూ మరి ఆంధ్రలో కూడా మరి ఒక బసవ తారక రామ
దీనికి సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. మరి ఈ రకంగా సేవ చేస్తూ ప్రజాసేవ చేస్తూ మన ప్రజాసేవకు అంకితమైపోతున్నటువంటి మన నాయకుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పేసి మనసా వాచా కర్మన కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అని పేదలకు పక్కా గృహాలు అయితేనేమి, ₹2 కిలో బియ్యం అయితేనేమి, జనతా వస్త్రాలు అయితేనేమి ఇచ్చిన ఘనత మన నందమూరి తారక రామారావు గారు. ఆ వంశంలో జన్మించి మరి నాన్నగారికి ఏమాత్రం తీసుకునే విధంగా మహానటుడిగా, మరి అట్లాగే రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్నంగా పరిపాలన సాగిస్తూ మరి హిందూపూర్ నియోజకవర్గం అయితేనేమి, ఈ రాష్ట్ర రాజకీయాల్లో అయితేనేమి కీలక నాయకుడిగా ఈరోజు మనందరి ప్రియతమ నటుడు, నాయకుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకొనుచు ఈ కార్యక్రమం నిమిత్తం మరి ఇక్కడికి విచ్చేసిన మిత్రులు, పెద్దలు, గౌరవనీయులు, మరి సుదీర్ఘ రాజకీయ నాయకులలో మరి అతి దగ్గరగా తెలుగుదేశం పార్టీకి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, మరి ఇటు బాలకృష్ణ గారికి అయితేనేమి సన్నిహితుడుగా ఉంటూ ఈరోజు కర్నూలు జిల్లా గ్రంథాలయం చైర్మన్గా మరి మంచి సేవలు అందిస్తున్న మిత్రులు గౌరవనీయులు పెద్దల నాగేంద్రన్న గారికి, మరి నందమూరి బాలకృష్ణ గారి పేరు వింటేనే తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఉత్తేజం, నూతన శక్తి. నన్ను హిందూపూర్ అబ్జర్వర్గా నియమించినప్పుడు అక్కడ నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నాయన ఇక్కడ ఇంకొక 100 సంవత్సరాలైనా కూడా వాళ్ళ కుటుంబమే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారు. మనం చూసే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాళ్లపల్లి రవీందర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు శాలువా కప్పి పూల బొకే అందజేసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన 6 ఆరోగ్యాలతో సంతోషంగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం ఇసిపేట గ్రామంలో చెరువును తవ్వి మట్టిని అక్రమంగా అమ్ముకుంటున్న పట్టించుకోని పాలకులు గత 2 సంవత్సరాలుగా అక్రమంగా చెరువును తవ్వుతున్నారని, ఏఈకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండతో పాచిపేట గ్రామంలో జేసీబీలు పెట్టి మొరం తోడుతున్నారు. ఇది ఎవరైనా ఖండించాలి. ఏఈడి అయినా డి అయినా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరైనా స్పందించాలి. స్పందించినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోబడుతుంది. పాతేశ్వర గ్రామంలో కొయ్యకుంట్ల అనే శివరంలో
దౌర్జన్యంగా మట్టి తరలిస్తున్నారు. జేసీపీ మినిమం ఒక 20 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈడి అయినా కూడా దీన్ని స్పందించాలి. ఇప్పుడు ఎవరికి కొడుతున్నారు వీళ్ళు? ఇళ్ళలో కొడుతున్నారు వీళ్ళు మట్టి ట్రాక్టర్లు పెట్టి. పట్టించుకోవాలి వీరు ఎవరైనా కూడా. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం. సైబరాబాద్ పరిధిలో కుండపోత వాన. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్లో భారీ వర్షం కురిసింది. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర మంత్రుల బృందం కేజీహెచ్కు చేరింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే భద్రతా లోపాలు, తరచూ జరుగుతున్న ప్రమాదాలపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై మళ్లీ రాజకీయ వేడి నెలకొంది. మేడం 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 కొంచెం
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం విషాదం నింపింది. పాత బస్తీ ప్రాంతంలో కరెంట్ షాక్ తో 2 యువకులు మృతి చెందారు. చంద్రనారాయణ గుట్టకు చెందిన జాఫర్, అబు ఆటో నుంచి దిగిన సమయంలో రోడ్డుపై పడి ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన ఓ కార్మికుడి ఆవేదన అందరినీ కదిలిస్తోంది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కూడా తన గురించి కాకుండా భార్య, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. నాకు ఏమైనా అయితే నా కుటుంబం పరిస్థితి ఏమవుతుంది అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తండ్రి ప్రేమ, బాధ్యతకు నిదర్శనమైన ఈ ఘటన అందరినీ భావోద్వేగానికి గురిచేస్తుంది. ఆ కార్మికుడు త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు. జనగామ జిల్లా పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాలలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు వసతుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అవసరమైన ప్రతి సౌకర్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనగాం డిస్ట్రిక్ట్ లో 10th లో మారే అమ్మాయికి కూడా 10,000 చెక్ ఇచ్చింది. ఇప్పుడు ఇది కస్తూర్బా స్కూల్లో ఇప్పుడు ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేసినామో ఇది వచ్చేసి మొత్తం 38 లక్షల పనులకి. ఇంకా కూడా అడిషనల్గా వాళ్ళకి ఏదో అవసరం ఉందన్నారు, తప్పకుండా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇస్తాం. స్కూల్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. అట్లనే ఏటీసీ కూడా మన పాలకుర్తిలో వచ్చింది 47 crores. ఇంకా మినీ స్టేడియం కూడా పెట్టుకున్నాం, అది కూడా అతి త్వరలో పాలకుర్తికి మినీ స్టేడియం కూడా వస్తుంది. అండ్ మన కాన్స్టిట్యున్సీలో అయితే స్పెషల్గా మెయిన్గా ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు మొత్తం ఇక్కడ మనం ఫౌండేషన్ స్టోన్ వేసింది 41,50,000 పనులకి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసినాం. ఇందాకనే పాలకుర్తిలో కూడా ఇదే దీనికి సంబంధించి ఒక 35 లక్షలది అక్కడ కూడా ఫౌండేషన్ వేసినాము. మరి అట్లనే కొడకండ్లలో ముందు చెప్పిన విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొడకండ్లలోనే పెడతామన్నాము. కొడకండ్ల డెవలప్మెంట్కి ఇంకా పక్కనే ఉన్న హాస్పిటల్ది కూడా 30 బెడ్కి చేయమని చెప్పి ప్రపోజల్ పెట్టినాం. అది కూడా త్వరలో 30 బెడెడ్ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. మరి కొడకండ్లలో ఏ డెవలప్మెంట్ ఉన్నా ఫర్దర్గా చేస్తామని కూడా మొన్న వెళ్తూ ఇక్కడ ఆగి కూడా చూసిన చెన్నూరు రిజర్వాయర్కి సంబంధించిన పనులు కూడా ఇప్పుడు కొంచెం వేగవంతమైనాయి. మరి త్వరలో ఈ పనులు కూడా పూర్తి చేస్తా అని కొడకండ్ల ప్రజలందరూ కూడా మాటిస్తారు. నర్సంపేట మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మి రామానందన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్తే అండి. 16వ వార్డులో ఏర్పాటు చేయబడినటువంటి వార్డు సభకి వచ్చేసిన మహిళలకి మరియు అందరికీ కూడా పాలకవర్గ సభ్యులకి, కమిషనర్ గారికి అందరికీ నమస్కారం. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇప్పుడు
ఎవరైతే పెన్షన్లకు ప్రజాపాలనప్పుడు అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు అంటే చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ఇందిరమ్మ ఇళ్ళకి, మరి కొత్త రేషన్ కార్డ్స్, కరెంటు బిల్స్ కి సంబంధించి కూడా ఎవరికైనా సమస్యలు ఉంటే అవి మీ వార్డ్ ఆఫీసర్ దృష్టికి, తద్వారా కౌన్సిలర్ దృష్టికి, ఈ వార్డు సభలను ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం అది. వాళ్ళ దృష్టికి వస్తుంది. మీ ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలి. తద్వారా పరిష్కార మార్గంగా పోదామని ఈ సమావేశం సందర్భంగా కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.